వెల్కమ్ బ్యాక్ టు టెక్నోస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనం బిఆర్ ర్యాంక్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. కాకపోతే ట్యాబ్లో అయితే ఆడుతున్నాను, అందుకే టచెస్ చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా ఎంతసేపు ఇది లోడ్ అవ్వాలి, లోడ్ అవ్వడానికి టైం అవుతుందని చెప్పేసి వీడియోని పౌజ్ లెంత్ అవుతుందని వీడియోని పౌజ్ చేద్దాం అనుకునే లోపే లోడ్ అయిపోయింది. ఇక్కడ ఇదే ఆ డిసడ్వాంటేజ్. ఒక్క నిమిషం గైస్. ఎస్ గైస్, నేను నా కష్టం అయితే పెట్టుకున్నా, నా కష్టం హడ్ ఎంటీ విల్లాలో దిగుదాం. ఎంటీ విల్లా మంచి ప్లేస్. సో ఇక్కడ ఈ బిల్డింగ్లో అయితే దిగుదాం. ఈ బిల్డింగ్లో దిగి ఎంటీ విల్లాలో ఏంద్రా ఎంతమంది దిగుతున్నారు. గోల్ఫ్ కోర్స్లో అయితే అంతగానం రావు. సో ఎంటీ విల్లా అయితే క్యాన్సిల్ చేసుకున్నారు ట్రిప్. ఇక్కడైతే తక్కువ మంది దిగుతున్నారు. సో తక్కువ మంది ఉన్న చోటనే ఉండి ఈసారి సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఈ వీడియో టైటిల్ చదివితేనే మీకు అర్థమై ఉంటుంది. ట్రయింగ్ టు సర్వైవ్, నాట్ టు కిల్. నన్ను కొట్టింది కాబట్టి కొడుతున్నా. ఇప్పుడు నాకు వేరే దారి లేదు, నన్ను కొడుతుంది కాబట్టి కొడుతున్నా. ఒరిజినల్ ఫ్రీ ఫైర్ ఒరిజినల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ అకౌంట్ ఐ మీన్ నాకు తెలిసి అప్డేట్ అయింది అనుకుంటే. ఇట్లా స్కల్ అయితే రాదు మామూలుగా. నేనైతే టోటల్గా రీసెంట్లీ మధ్య అయితే ఆడలేదు. షిట్ సోనియా పవర్ ఉంది. ఊరే నేను స్కిల్స్ మార్చుకోవడం మర్చిపోయాను. అవును రివైవ్ను నా స్కిల్ అసలు ఏముంది. దూరంగా దిగి చూడాలి. ఇక్కడ ఈ 3 ఇళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ చాలా పెద్ద వార్ జరిగింది. ఇంతకుముందు నాకు కంట్రోల్స్ పనిచేయలేదు అసలు నాది యాక్టివ్ స్కిల్ ఏముంది. యాక్టివ్ స్కిల్ లేదా నాకు. షిట్ గైస్, నేను మా తమ్ముడు ఆడతా అంటే వాడిని నా అకౌంట్లో అయితే ఆడనిచ్చిన. వాడికి ఒక అకౌంట్ ఉంది కానీ నా అకౌంట్లో ఆడుతా అన్నాడని చెప్పేసి ఆడనికి ఇచ్చిన. ఆ టైంలో అన్నీ మార్చేసిన. షిట్. సో ఓన్లీ సర్వైవల్ కదా. ఓకే, ఇక్కడైతే మోస్ట్లీ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ P90 దొరికింది కాబట్టి సర్వైవ్ అవ్వాలని అనిపిస్తలేదు. చూద్దాం సర్వైవ్ అయితే ఎట్లుంటుందో. ఇలా పోదాం. ఇక్కడ లెవెల్ 3 బ్యాగ్ ఉంది. అసలు నేను సర్వైవ్ అయిదాం అనుకున్నప్పుడే మంచివి దొరుకుతాయి. ఒకసారి నాకు కంట్రోల్స్ పనిచేయక ఇట్లనే ఒక మూలకు కూర్చున్నా. ఏంది కంట్రోల్స్ పనిచేస్తలేమని ట్రై చేసిన. సో కంట్రోల్స్ గురించి పక్కన పెడితే పండుకునేది ఇక్కడనే ఉంచి కూర్చునేది ఈడబెట్టి ఇట్లా ఎక్కువ చేయి. నాకు లోన్ రూట్లో కష్టమవుతుంది. కూర్చొని కొట్టాలి. అసలు కూర్చొని పెద్ద అయిందా. ఓకే, ఈయన్నే ఉందా. ఎంతసేపు ఉంటామో చూద్దాం. సో ఫుట్ ప్రింట్స్ వస్తే నాకైతే వైబ్రేషన్ వస్తుంది. ఫుట్ ప్రింట్స్కి వైబ్రేషన్ పెట్టుకున్నాం కదా. ఏది ఫుట్ ప్రింట్స్ వైబ్రేషన్ ఆన్. ఇప్పుడు ఒక్క కిల్లు కొట్టినా, చూద్దాం ఎంతసేపు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం జుట్టు అయితే కనిపిస్తుంది. కొంచెం ఇట్లా వచ్చేసి ఇట్లా కొడితే కుసో. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే కన్ను ఒక రెడ్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యాంగిల్లో మన లిప్స్ కొంచెం వచ్చిపోతున్నాయి. నేను ఎవరు లేమంటుండ్రా, వెయిట్ చేస్తున్నా. ఇదేంది 29 గాయస్. ఇప్పుడు మీరు ఇందాక ఏంది ఇంతగానో తగ్గింది ఈ లైవ్ రేటు. ఒక్కసారి బ్యాక్ చేసి చూడండి. ఒకసారి వీడియోని బ్యాక్ చేసి చూడండి. అంటే వీడియోని మళ్ళీ ఒకసారి అంటే ఐ మీన్ బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. ఇక్కడ చూడండి రక్తం వెళ్తున్నట్టుంది. అంటే అర్థమయ్యి ఉండొచ్చు నేను ఓరియన్ పెట్టుకున్నానని. నా ఫేవరెట్ క్యారెక్టర్. కానీ బాట్ ఆడడం లేదు నా దగ్గర. ఇంకొక అకౌంట్లో ఉంది నాకు బాట్ ఆడడం. ఈ బ్యాగ్ ఏంది పోర్ట్లో ఇన్విజిబుల్ అయింది. బ్యాగ్ ఎందుకు ఇన్విజిబుల్ అయింది? ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ నేను లూట్ చేసేసిన. వెనక ఇప్పుడు ఇక్కడ ఏది ఇక్కడ ఆర్సెనల్ ఓపెన్ అయిందని చూపించిండు. ఈ ఆర్సెనల్ ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఉంది.
కానీ ఇక్కడికి చూస్తే ఆర్సెనల్ ఓపెన్ కాలేదు. ఐ మీన్ నేను ప్రో ప్లేయర్ని అంటే కొందరికి అర్థమవుతుంది ఇప్పుడు నేను మాట్లాడేది. అంటే ఫ్రీ ఫైర్ ఎక్కువ ఆడేటోళ్ళకి కన్ఫ్యూషన్ ఉంది. ఒకసారి లూట్ కూడా చేద్దాం గైస్. ఇక్కడ జోన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? సోనియా పవర్ అయితే లోడ్ అయింది కదా. జోన్ వస్తుంది, వెళ్ళిపోదాం. సో జోన్ వస్తుంది కాబట్టి ఆ కొండ ఎక్కుదామా? ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఆ కొండ ఎక్కిన తర్వాత ఏమొస్తుంది? అక్కడ ఒక జిప్ లైన్ ఉంది. అక్కడ ఒక జిప్ లైన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ జిప్ లైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఆ జిప్ లైన్ ఎక్కైతే పోదాం. ఇదిగో ఇక్కడైతే జిప్ లైన్ ఉంది. ఇక్కడ పోదాం పద డైరెక్ట్. ఇక్కడ కూడా బండి వేసుకొని వస్తుండు. నాకు బండి సప్పుడు వినిపిస్తుంది. ఏందో బండి అదిగో అద్దిగో అద్దిగో కనిపించింది కాబట్టి కొడుతున్నా. ఏంది ఈ బ్రిడ్జ్ మీద కూడా ఇంకొకడు ఉన్నాడా? బ్రిడ్జ్ మీద కూడా ఒకడు. ఒకసారి యూస్ గెట్ ఆఫ్ క్యాన్సిల్ బా ఈడేంద్ర రివర్స్. ఇక్కడ క్యాన్సిల్ అయితే లేదు. సో ఇక్కడ నుంచి పోదాం. దీనికి పెద్ద స్కోప్ ఉంది. P90కి 2x స్కోపు. సో P90 షార్ట్ రేంజ్ అయినా లాంగ్ రేంజ్కి వాడతాం ఇప్పుడు మనం. బట్ ఉంటే మనతో పెట్టుకుంటే ఓకే. ఒకడు అయిపోయాడు. ఇంకొకడు ఆటో మీదనే ఉన్నాడు స్టిల్. ఆటో మీద ఉన్నాడు. రెడీ అనిపిస్తలేదు నాకు. బాగా ఆ ఇంట్లోకి పోదాం. సేఫ్గా దాసుకో. ఈడేని స్పీడ్ కొరుకుతలేడు. ఒరే బ్యాట్ పట్టుకున్నాను రా. నేను బ్యాట్ పట్టుకున్నాను రా. స్టిల్ స్పీడ్ కొరుకుతలేడండి. ఇక్కడ ఎవడో ఎనిమిది చూసిన. ఇక్కడ నాకు ఓరియన్ స్కిల్ ఉంది. ఓహో ఈడేంది ఏ డ్రాప్ వెనక దాచుకుంటే కనిపెట్టలేను అనుకున్నావురా. డైరెక్ట్ కోమా. సరే గైస్, ఇందాక స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయింది, చూపెట్టలేకపోయినా. సో +50 అయింది సర్వైవ్ అవ్వడం వల్ల. ఈ డైరెక్ట్ కొట్టేసిండు. అరే నేను ఇక్కడ హీల్ చేసుకుంటున్నా, కార్డుతో కొట్టిండు. ఎంత అమ్మా మస్తు. వీడు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను కొట్టినోడు ఈడు నన్ను కొట్టిండు. ఇప్పుడు ఏంది ఇంతగానో డ్యామేజ్ ఇచ్చిండు. నేనైతే విశాల్ నాకు 71 డ్యామేజ్ ఇచ్చిండు. ఇందాక ఒక డెడ్ అయింది కదా, వాడు నాకు 71 డ్యామేజ్ ఇచ్చిండు. వీడు నాకు 97 డ్యామేజ్ ఇచ్చిండు. సో జోన్లోనే సగం డ్యామేజ్ పోయింది. నేను విశాల్కి 192 డ్యామేజ్ ఇస్తే ఈ దేవియా ఇంకొకడు ఆనకి నేను 327 డ్యామేజ్ ఇచ్చి. సో ఇట్లా ప్లాటినం 4 నుండి ప్లాటినం 5కి అయితే జంప్ అయిపోయినా. సో గైస్ ఇది నా బాట్ గేమ్ ప్లే అని కాదు. సో నేను ట్యాబ్లో ఆడుతున్నాను కాబట్టి కంట్రోల్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. 200 డైమండ్స్ 29 రూపీస్కా చూస్తా. సో మస్తు దారుణం. ఈ ట్యాబ్లో ఆడుతున్నాను కాబట్టి నాకు సెన్సిటివిటీ అసలు సెన్సిటివిటీ ఎంత ఉంది? 200 ఉంది కదా. సో మా తమ్ముడు ఆడుతూ ఉన్నాడని చెప్పేసి ఇట్లా కంట్రోల్స్ పెట్టేసిన. అసలు సోనియా ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలీదు. సోనియా అయితే తీసేద్దాం. సోనియా మా తమ్ముడు ఎక్కువసేపు బతుకుంటారు కదా అది అన్నాడు. నేను సోనియా అంటే కాదు అన్నాడు. చూపించిన ఆ క్యారెక్టర్ పెట్టుకొని ఆ తర్వాత ఇదే అన్నా అన్నాడు. సో గైస్ ఇదైతే నా క్యారెక్టర్. ఓహో నా దగ్గర ఈమె లేదు ఆగు. కంప్లీట్ ట్రైల్ ఏమైనా ఇచ్చిండు ఐడు. వ్యాలెట్ ఇవి డ్రెస్సులు అదర్స్ ఇది వచ్చింది. వెళ్ళు ప్రజెంట్లోకి. ఓకే వీడిచ్చిండు అనుకున్నట్లే.
సో గైస్ చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇది వాళ్ళ వీడియో, నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడితో వెళ్తాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.